ఓట్లు కావాలంటే ఉచితాలు, గెలిచాక కార్పొరేట్లకు అప్పగింతలు. ఇదే నేటి రాజకీయ చదరంగం. నేడు సామాన్య మధ్యతరగతి కుటుంబాల వెన్ను విరుస్తున్న అతిపెద్ద సమస్యలు రెండు. ఒకటి చదువు, రెండోది వైద్యం. సంపాదించిన ప్రతి రూపాయి కార్పొరేట్ స్కూళ్లకు, స్టార్ హాస్పిటల్స్ కు ధారపోస్తున్న దుస్థితి పేద మధ్యతరగతి కుటుంబాలది. ఇలాంటి సమయంలో మొదటి నుండి ఒకే మాట, ఒకే బాటపై పయనిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది దానం కాదు, అది ప్రజల ప్రాథమిక హక్కు అని ఆయన మొదటి నుండి గర్జిస్తున్నారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల వెనుక కార్పొరేట్ శక్తులకు వేసే రెడ్ కార్పెట్ దాగి ఉంది. కానీ రామచంద్ర యాదవ్ మాత్రం ఈ దోపిడీ వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రతి పేదవాడికి ఉచితంగా అందిన రోజే మధ్యతరగతి జీవితాల్లో వెలుగు వస్తుందన్నది ఆయన బలమైన ఆశయం. రీసెంట్ గా తెలంగాణలో పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత సైతం తన పాంచజన్యం మేనిఫెస్టోలో ఇవే అంశాలను హైలైట్ చేయడం చూస్తుంటే రామచంద్ర యాదవ్ ఎంచుకున్న మార్గమే నేడు రాజకీయాలకు దిక్సూచిగా మారుతోందని అర్థమవుతోంది. మరి ఉచిత విద్య, వైద్యం సాధ్యమేనా? కోట్లాది రూపాయల ప్రజల సొత్తు కార్పొరేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటే అది ఖచ్చితంగా సాధ్యమే అని రామచంద్ర యాదవ్ బల్లగుద్ది చెప్తున్నారు. నిజమైన మార్పు అంటే సామాన్యుడి బతుకు మారాలి. కార్పొరేట్ స్థాయి వసతులు సామాన్యుడికి ఉచితంగా అందిన రోజే ఈ దేశం మారుతుంది, ఈ సమాజం బాగుపడుతుంది. మరి ఈ యుద్ధంలో రామచంద్ర యాదవ్ విజయం సాధిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.